ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైనప్పటికీ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. జెడ్పీ సమావేశానికి ఉన్నతాధికారులు గైర్హాజరవడంపై జెడ్పీ సీఈఓను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారావు ప్రశ్నించారు. డీఆర్సీ సమావేశాల్లో అధికారులను టార్గెట్ చేసి టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. నెక్స్ట్ టైం పెట్టుకున్నప్పుడు మనము వాళ్ళతోనే డేట్ తీసుకొని మీరు చెప్తున్నారు కదా, వాళ్ళ డేట్ తీసుకొని నెక్స్ట్ టైం మీరు చెప్పినట్లుగా మేడం నెల రోజుల ముందు మీరు ఫిక్స్ చేసేది కాదనడం లేదు. నెల రోజుల నుంచి కలెక్టర్ గారు, చైర్మన్ గారు అందుబాటులో ఉండరో లేదని ఒకసారి మీరు మాట్లాడడానికి ఇబ్బంది ఏమి? మాట్లాడితే ఈ రోజు వాళ్ళు ఉంటుందని చెప్పి సర్వసభ్య సమావేశం అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు, జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉండాల్సింది. ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్పినారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తా ఉన్నాం. ప్రతిసారి కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరూ లేకుండా మరి ఈ సర్వసభ్య సమావేశం జరుపుతా ఉన్నారు. అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది, దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి? మేము చెప్పే సమస్యలు కలెక్టర్ గారు, జేసీ గారు ఉంటే అంతో ఇంతో అధికారులకు చెప్తారు, అంతో ఇంతో పనులు అయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళే రాకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలా, ఏమి చెప్పుకోవాలా అనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క గాథ అది, ప్రతి ఒక్క సభ్యుని బాధ అది. అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏంటంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు, జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబిలిటీ.